వయసులో పనిచేటికి కాయలు వస్తున్నాడు. 80 ఏళ్ళు వచ్చిన కాళ్ళు ఎంత గ్రిప్పో. నాన్న ఎటకారు ఎక్కువ దోసిపెట్టాడు. కానీ ఎప్పుడైనా చెట్టు మీద జారిపడి కాళ్ళు కొట్టుకోపోతాడా? నా దగ్గర రాపోతాడా? ఏం కట్టరు ఇది ఎటకారా? దే ఫిగరాలు మేనమ్మ ఎక్కడరావు. అరే మహేష్ మహేష్ ఏడు మాయా మీ లవ్వాల మేనమావ వెంకట్రావు చెట్టు నుంచి పడిపోయాట్రా. కాలిరిగిందా? కాదు బుర్ర పగిలింది, చచ్చిపోయాడు. ముసలోడు బతుకున్నంత కాలం ఫోటోలు దిగమంటే దిగవాడు కాదంట. ఇప్పుడు పడక కట్టించుకోవడానికి ఫోటోలు లేవు. ఆఖరి ఫోటోలు తీయడానికి నేను పిలుచుకురమ్మన్నారు. వస్తున్నా నాదు. బాబ్జీ బా నేను అటు వెళ్తున్నాను, వస్తావా? వస్తున్నా. సరే ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకుంటాను. 1 by 1 వచ్చి ఇవ్వాలి. ఫస్ట్ బాయ్స్ సైడ్. స్వాతి, నీకెంత కలెక్ట్ అయింది? నేనేం కలెక్ట్ చేయలేదు మహేష్. విష్ణువర్ధన్ 60 రూపీస్. మొన్న ఒక పని చేద్దాం. నేను 300 కలెక్ట్ చేశాను. 150 నువ్వు ఇవ్వు, 150 నేను ఇస్తా. మరి 150 అంటే నవ్వుతారేమో కదా. నాగరాజు 210 రూపీస్. వెరీ గుడ్. సరే, ఈ 300 నువ్వే ఇచ్చేసే. థ్యాంక్ యూ. రాఘవేంద్ర 60 రూపీస్. నెక్స్ట్. నేనేం కలెక్ట్ చేయలేదు మిస్. ఏం కలెక్ట్ చేయలేదా? వేస్ట్ ఫెలో. కూర్చో. తిరుగుల స్వాతి 300 రూపీస్. హైయెస్ట్ కలెక్షన్ ఇన్ ద క్లాస్. నువ్వు వ్యాయామం చెయ్యే గట్టి పడతావు, మళ్ళీ పిల్లలకి అందాం అన్నాడు. ఇప్పుడే చెప్పా పెట్టకుండా పోయాడు. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడి వస్తాం. సెలవు పెట్టుకొచ్చింది ఏటమ్మా? అవును. ప్లేట్కి వచ్చిందా? హలో హలో బంగారం, నేనే. చెప్పరా. ఏం లేదు, ఒకసారి మీ ఇంటి నాకు దొడ్లోకి రా. ఇప్పుడా? ఏంటి వచ్చేది? ఎవరిని చూస్తారు? దానికి మా బాబు నేను సెటప్ చేశానులే, నువ్వేం కంగారు అడుగురా. ఎలా? అందరు ఇక్కడే ఉన్నారు. ఒక్క నిమిషంలో చూడు ఏం జరిగిద్దు. హలో హలో తీసినాక పెట్టాను, తీసే. ఏమైంది? తప్పకుండా ఏమైంది? గ్యాస్ నొప్పి వచ్చింది. గ్యాస్ నొప్పి అయితే పొట్ట మీద చేతులెట్టాలి కదా, గుండెల మీద ఎట్టాడేంటి? ఇది హార్ట్ అటాక్. దీనికి సిపిఆర్ చేయాలి. సిపిఆర్ అంటే నేను చేస్తా కదా. ఇప్పుడు నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో ట్యాగిల్ చేశాను. ఏం కాదు ఓర్చుకో. రే సంకల్ చాపండి. మీ కదా ఆయన. గురుగారు మీరు రెడీగా ఉండండి. నేను చెప్పినప్పుడు ఆయన నోట్లో నోరెట్టి ఉదేయండి. అలాగే. అందరూ చూడండి ఎలా చేస్తున్నానా. ముందు బొత్తాలు ఇప్పేసి గాలి ఆడెట్టి చేయాలి. ఇప్పుడు గుండెల మీద చేతులెట్టి గట్టిగా నొక్కాలి. రెడీ? గ్యాస్ నొప్పి అంటే ఏంటో లేదు, మరీ గట్టిగా వచ్చేస్తున్నా పోతాడేమో. మహేష్ 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 ఎక్కడికి? అబ్బా చెప్పలేసుకోలేదు. జీవన్ కొట్టేశారా బాబు? ఈ టైంలో ఏంటి? అందరు ఇక్కడే ఉన్నారు. ఎవరిన చూస్తే అప్పుడు ఉంటది. ఏదో తిన్నావా?
లేదు టీ తాగనంతే. ఏంటవి? పొంగడాలు. హాయ్ పొంగడాలా? ఇన్ని రోజులైందో తెలుసా తిని? బాగున్నాయా? నేనే చేశా. మస్తున్నాయి. పూర్తిగా హైదరాబాద్ అమ్మాయి అయిపోయావు. చాలా రోజులైన స్వాతి నేను చూసి. గురుగారు నోట్లో నోరటి సీపరోళ్ళు బతికాడు. పరాసిపోయారని బందా మన అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్దామా? బానే ఉన్నాడయ్యా. సైకిల్ కొత్త బుత్త మసాలు తిన్నాడు. గ్యాస్ తన్నింది. బాబ్జీ నన్ను దించమంటావా? వద్దులేనైనా ఇప్పుడే గట్టిగా దిగింది. ఇంకేం దిస్తావు? సిపిఆర్ తర్వాత మంది ఎత్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. నేను చెప్పానా గ్యాస్ అని? నా మాట ఎవరు వినకుండా ఓ నొక్కేశారు. ఇప్పుడు వదులుతున్నాడు, బాగా పీల్చండి. అయ్యి బాబాయ్, సైకిల్ ట్యూబ్ పిసికినట్టు పిసికి పారేసాడు ఏదో నా కొడుకులు. థ్యాంక్స్ అనియా, చాలా బాగా వర్కౌట్ అయింది. చైతి, ఈ బుర్రపాడు ఐడియా నాది కాబట్టి బతికిపోయావు. ఇంకొద్దిగా అయితే పిట్టేసినంత ఈజీగా ప్రాణాన్ని వదిలేసేవాడిని కదరా నీ అయ్యా. లోపలికి వెళ్ళు. పాప, మన డేవిడ్ రాజు నీకు ఒక మ్యాచ్ తెచ్చాడు. పాడేరోళ్ళు డేవిడ్ మంచి కుటుంబం అని చెప్పాడు. అబ్బాయి అమెరికాలో ఇంజనీర్ అంట. పిల్లని చూసుకోవడానికి ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు. నేను మాత్రం నిన్ను అడిగి చెప్తానన్నాను. నాకైతే మంచి సంబంధం అనిపిస్తుంది. చదువుకున్న దానివి, నాకన్నీ లోకం ఎరిగిన దానివి. నీకు ఈ అరకులో పొంగడాలు తింటూ జీవితాంతం గడిపేయాలని ఉందా, లేక ప్రపంచం అంతా తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సుఖంగా బతకాలని ఉందా? ఒకసారి ఆలోచించుడు. సుహాస్. సువాస్ అంటే సువాసనలే అంతేనా? సువాసన కాదు సార్, సుహాస్. హాస్ని లాగా. సర్లేదు ఒకటి, ఈ తూర్పు కనుమలో ఎవడన్నా కొట్టుకున్నా, బండ్లు గుద్దుకున్నా, దొడ్లో కాలు జారి పడ్డా, చెట్టు మీద పండు కోస్తూ బొక్కబోర్ల పడ్డా, బోయికలు ఇరిగితే అడిచేది అమ్మాని కాదు, బాబ్జీ. ఇది మా కొత్త కాదమ్మా. తరతరాలుగా మా కుటుంబం నాటుకట్టుకు ఫేమస్. అదిగో అక్కడ ఉన్నది మా తాత గురూజీ, ఆద్యుడు. ఆ రోజుల్లో తెల్ల దొరకు కట్టు కట్టేవాడు. పక్కన ఉన్నది మా నాన్న పెద్ద బ్రహ్మ. ఆతలు ఉన్నది మా చిన్నాన్న చిన్న బ్రహ్మాజీ. ఆ తర్వాత ఈ బాబ్జీ. ఇంతటి ప్రసిద్ధిగాంచిన బాబ్జీ దగ్గర నువ్వు శిష్యరికం చేయడం నీ అదృష్టంగా భావించి ముందుగా ఆ గురువులకి దండం పెట్టుకుని
ఆ తర్వాత నీకు రూపు దండం పెట్టి పనులు దీపం. నాన్న నాకు 100 రూపాయలు. 100 రూపాయల ఎందుకే? హాయ్. ఇగో నువ్వు కొర్రా భుజయ కొడుకోని పనిలో పెట్టుకున్నాను, బుద్ధిగా ఉండు. అర్థమైందా? ఓకే సార్. బాబ్జనియా షాప్ చూసుకో కొంచెం. ఎడగలుగుతారా? అదే మన బోసుబాట్లో పెళ్ళి ఉంది, పెళ్లి కూడా చేస్తున్నారంట, కవర్ చేసుకొచ్చేస్తా. గుర్తుపెట్టావా సుహాస్? అదే అని ఆ రోజు హుకుంపేటలో బెట్ మ్యాచ్ ఆడినప్పుడు లాస్ట్ ఓవర్లో 20 రన్లు కొట్టావు. నేనే రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. అదే కొర్ర ప్రభాసాల కొర్ర ప్రభాస్ కొర్ర సుహాస్. అదే మన కరెంట్ ఆఫీస్ పక్క మైదానంలో ఆడాం. అవునన్య, ఆ రోజు మ్యాచ్ ఓడిపించేసి నేనని మా టీం వాళ్ళందరినీ తిడుతుంటే నువ్వు బెడ్ డబ్బులు వెనక్కి ఇచ్చేసావు. ఆ రోజు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. థ్యాంక్స్. పర్లేదు. అది ఏంటా హెయిర్ స్టైల్? ఇది అరకులో కొత్త హెయిర్ స్టైల్ అన్యా. ఈ మధ్యన కుర్రోళ్ళందరూ చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది అన్యా. ఓ అవును, నువ్వేదో ఇష్యూ వచ్చిందని వైజాగ్ వెళ్ళిపోయామన్నారు. ఓ అదా, మా ఇంటి పక్కన కుక్కో తెగ అరుపుతుంటే దాని తోక 1000 వాళ్ళు అంటించాను. అదో పెద్ద కేసు అయిపోయింది. ఆ తర్వాత వైజాగ్ పారిపోయాను. పారిపోవటం మంచిదైందిలే, జీవితంలో చాలా తెలుసుకున్నాను. అన్యా ఇక్కడే ఉంటాను, బాబ్జీ సార్ పని ఇచ్చారు. ఓకే. ఇవన్నీ ముందు నాకెందుకు చెప్పలేదు? అందరికీ మీ అంత గొప్ప చరిత్రలు ఉండవు కదా సార్ చెప్పుకోవడానికి. గురువులు బ్యాగ్ లోపల పెట్టుకున్నా సార్. కళ్ళు కలపట్లేదా? నువ్వే ఫాస్ట్గా వచ్చావు. ఏంటో ఎక్కువ మాట్లాడుతావు, తెగమంటావు. వద్దులే, తప్పు నాదేలే వెళ్ళు. దొరుకుతా రోడ్డు మీద. అరే చంద్రు, ఆ కాళీపోయిన కుర్చీలను పక్కనడి, ఏటి దారి కడ్డంగా. సరేన్యా. మొత్తం 11:05కి అన్నారు, హడావుడేం లేదు. ఇప్పుడు కాదురా మహేష్, రాత్రి 11:05కి. రాత్రి 11:05గా? ఇప్పుడు అనుకుని వచ్చాను. సర్లే. ఎక్కడికి? నేను షాప్లో ఎవరు లేరు, మా షాప్కి వెళ్తాను. ఓ గడి ఆగి టీ తాగి అంటిపంది తినేళ్ళరా. దా సరే దా. ఏం తాత, నువ్వు కూడా మీ ఆవిడతో ఫోటో దిగుతావా? లేదురా, మీ ఆవిడతో దిగుతా. ఇలా ఎట్టగారం ఆడే మీ బావ చెట్టు మీద పడి పెట్లా ఎగిరిపోయాడు. నువ్వు జాగ్రత్త. నాకా ఎందుకు? నువ్వు కూడా చెట్టు మీద ఉన్నా కదా. నీతో మాట్లాడలేం కానీ అట్టుపళ్ళు వచ్చాయండి, ఇల్లు రావడం పడి ఉంటాయి అలాగా. ఊర్లో ఎలుగుబంట తిరుగుతున్నాయంటరా, జాగ్రత్త. బాబ్జీ కూడా అదే చెప్పాడు. నాకు 2 అట్టుపళ్ళు ఇప్పించరా. బాబాయ్ అట్టుపండి రా. నేను తెప్పిస్తానంటరా. నాకొద్దు, నేను దగ్గర టిఫిన్ చేసి. పర్లేదు, వద్దు మాయా. అట్టుపళ్ళు చాలా రుచిగా ఉన్నాయరా. కదా చాలా బాగున్నాయి. కరుణబా తోటలో ఎక్కడవి? కరుణబా తోటలో చంద్రు, నాకు చెప్పకుండా తోటలోకి వెళ్ళి పళ్ళు తీసినప్పుడు నాకు చెప్పాలి కదరా. నీకు చెప్పకుండా తెస్తే నీకు ఎలా చెప్తారా? నువ్వు ఊరుకో బాబాయ్. కరుణ నమ్మి తోటబాయి తప్పు చెప్పాడు. వాడు వచ్చి అడిగితే నేను ఏం చెప్పాలి? ఏంటే ఎవరు నమ్మి? నన్నే. తోట ఒక్కటే కాదు, వాడు ప్రాపర్టీ అంతా నన్నే చూసుకోమన్నాడు. ఊరుగాయ వినేవాడు అంటే పంది పురాణం చెప్పిందట. మొన్న వచ్చినప్పుడు నమ్మి తోట నాకు అప్పచెప్పి వెళ్ళాడు. ఎవడరా పంది? నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసి ప్యాకెట్టాడుతావు. నిన్నెందుకు నమ్ముతారా? నన్ను రెచ్చగొక్కు చెప్తున్నాను. రెచ్చగొడతాను, ఏం చేస్తావరా? నన్ను రెచ్చగొక్క పెద్దోడే బుద్ధి ఉండాలి. మళ్ళీ జరుగుతున్నాను కొడుకు చెప్తా. నా కొడుకల్లా కొంచెం బుద్ధి ఉండాలి. నీకే మైండ్ దొబ్బిందా? నాకేం తప్పలే, నువ్వే అప్పలంగా పొలం దొప్పించే ప్లాన్ వేసావు. అదిగా మళ్ళీ
నీ పొలం ఏంట్రా? నా పొలం అండి. చేయి ముందు ఫోన్ చేయి కన్నవాడు ఫోన్ చేయి. తాతగారు ఈ రోకల బండి ఎక్కడ పెట్టాలి? ఇక్కడికి వెళ్ళాడు అంకుల్ గారు ఈ రోకల బండి ఎక్కడ పెట్టమంటారు? పూజ వదిలిపెట్టమా. అన్ని ఎత్తులు కొట్టు. కింద పెడతారా? ఫోన్లో బ్యాలెన్స్ లేదు. జియో ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ఫోన్లో 10 రూపాయలు బ్యాలెన్స్ లేదు కానీ పోర్షానికి ఏం తక్కువ లేదు. మరి చెప్పు నెంబర్ చెప్పు. +1